ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. సమగ్ర ఓటర్ జాబితా సవరణలో చిక్కులు ఎదురవుతున్నాయి. ఇళ్లకు వెళ్తున్న బిఎల్ఓలు ఓటర్ల వివరాలు తెలియక తలలు పట్టుకుంటున్నారు. దరఖాస్తులు నింపే విషయంలో ఓటర్లు భయపడుతున్నారు. 2002లో కుటుంబ సభ్యుల ఓటరు జాబితా వివరాలు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. కరీంనగర్లో సర్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. సమగ్ర ఓటరు జాబితాకు సంబంధించి వెళ్తున్న ఆ బిఎల్ఓలకు కొన్ని చిక్కులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 29,97,000 పైచిలకు ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఇప్పటికే ఫామ్స్ కూడా పంపించేశారు. అయితే ఈ ఫామ్స్ నింపే విషయంలో మాత్రం కొంత ఇబ్బంది, ఎన్యుమరేషన్ ఫామ్ నింపే విషయంలో మాత్రం కొంత ఇబ్బంది తలెత్తుతోంది. మనం కరీంనగర్లోని 8వ డివిజన్ అల్గునూర్ దగ్గర ఉన్నాం. ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఫామ్స్ నింపే దగ్గర కొంత గందరగోళంతో పాటు అసలు ఫీల్డ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది మనతో మాట్లాడడానికి ఆర్ఐ లక్ష్మణ్తో పాటు కొంతమంది ఓటర్స్ కూడా ఉన్నారు. 2002కు సంబంధించిన డీటెయిల్స్ అడగడంతోనే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. సార్ చెప్పండి, మీ దగ్గరికి వస్తున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఈ సర్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? అయితే మేము ఇంటింటికి తిరిగి ఫామ్లు కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఈ ఫామ్ నింపడానికే జంకుతారు, భయపడుతారు. వాస్తవంగా ఏం నింపితే ఏం జరుగుతుందో అని ఒక భయాందోళనకు గురై ఎవరు కూడా చదువుకున్న వారైనా ఎవరైనా కూడా అవగాహన లేక కొంచెం అదవుతారు. అయినప్పటికీ మళ్ళీ మేము ఇట్లా సజెస్ట్ చేసుకుంటూ మీరు ఈ విధంగా మీకు గతంలో ఓటు ఉన్నట్లయితే ఇట్లా, ఓటు లేకపోతే ఇట్లా అని సజెస్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా ఎక్కడనో మాకు ఇంకా రిసీవ్ రావట్లేదు. ఇప్పుడు నా పరిధిలో ఉన్నటువంటి 7,000 ఓట్లలో ఇప్పటికీ నేను 2,500 కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 4,000 వరకు మిగిలి ఉన్నాయి. వాటి కోసం ఏంటంటే తహసీల్దార్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేస్తే ఎక్కడ ఎవరు ఉన్నా ఎనీ టైం మీరు వచ్చి మీకు ఫామ్ ఫిలప్ చేయడంలో కానీ, ఇంకా కొందరికి ఫామ్స్ ఏమైనా రాని అంటే ఇక్కడ మనకు 8 బూతులు ఉండడం వల్ల ఒక్కొక్కరి ఓటు ఏ బూత్లో ఏ ఓటు ఉందో కూడా వాళ్ళకు కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు. దానికోసం మనం ఫామ్ ఫిలప్ చేస్తున్నాం. మేజర్గా సమస్య ఏంటిదంటే కొత్తగా పెళ్ళి వచ్చిన అత్తగారింటికి వచ్చిన వాళ్ళ గురించే ఎక్కువ సమస్య ఉంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి ఓటును మనం తెలుసుకొని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈసీఐ తెలంగాణలో కంప్లీట్ 2002కు సంబంధించిన ప్రతి ఒక్క డాటా ఉంది. అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నా పేరు తీసుకుంటే నేను కాసం లక్ష్మారెడ్డి అని కొట్టి తెలంగాణలో కాసం లక్ష్మారెడ్డి అని కొట్టిన ఓవరాల్ తెలంగాణలో కాసం లక్ష్మారెడ్డి ఎన్ని వేలు ఉన్నా కూడా మనకు డిస్ప్లే అవుతున్నాయి. ఆ డిస్ప్లే అయినప్పుడు మనం ఏం చేయాలి? ఆ డిస్ప్లేలో మనం కరీంనగర్ తీసుకోవాలి. కరీంనగర్లో నా అప్పుడు కాన్స్టిట్యున్సీ ఏంటి? ఇందుర్తి ఇటు సైడ్ చెప్తే నా విలేజ్ లక్ష్మీపూర్. అంటే ఆ లక్ష్మీపూర్లో నా సీరియల్ నెంబర్ ఏందని తెలుస్తుంది. తప్పుగా నింపితే మనం సజెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి తెలియకుండా ఈ ఫస్ట్ కాలం సెకండ్ కాలం అనేది ఐడియా లేకుండా ఉంటే సజెస్ట్ చేసేసి, అది కాకుండా వాళ్ళ సెకండ్ ఫామ్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫస్ట్ ఫామ్ తప్పు చేసింది వాళ్ళకి ఇచ్చేసుకుంటూ సెకండ్ ఫామ్ తీసుకుంటున్నాం. ఏమన్నా మిస్టేక్ అయితే వైట్నర్ పెట్టి కూడా చేంజ్ చేస్తాను. సో ఇంకా కొంతమంది వస్తున్నారు. ఈ ఫామ్ నింపే ప్రక్రియ కొంత ఇబ్బందిగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఫామ్ నింపేది? అన్న మేమైతే ఇక్కడ అల్గునూరు నుంచి వచ్చామన్నా. మాకు ఫామ్ నింపడానికి అయితే ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టి సార్ వాళ్ళు అయితే బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఏమన్నా డౌట్ ఉన్నా కానీ సార్ వాళ్ళని అడిగి, ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఫామ్ అయితే ఫిలప్ చేస్తున్నామన్న. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే 2002 వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది. అయితే వాళ్ళని ఏం అడుగుతున్నా అంటే వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తాత పేరు అక్కడ అడిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. అక్కడ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సార్ వాళ్ళని వచ్చి అలా లిస్ట్లో ఉంటుంది, లిస్ట్లో చెక్ చేస్తే మనకి తెలిసిపోతుంది అన్న. ఈ డాటా అడిగినప్పుడు వాళ్ళకు కూడా తెలియకపోవడంతో కొంత అంటే ఓటర్లు కూడా కొంత తికమక పడుతున్నారన్న ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. వాటిని ఒకవేళ తప్పు రాసినా కూడా కొత్త ఎన్యుమరేటర్ ఫామ్ నింపి ఇస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.